తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలను ఓ వివాదం చుట్టుముట్టింది. ఆర్గనైజర్లు కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాకీ ఆరోపణలు కలకలం రేపాయి. పార్టీల్లో అగౌరవ పరిచయలా వ్యవహరించారని అన్నారామె. వినోదం కోసం తమను వీధుల్లో తిప్పారని అన్నారు. విలువలేని చోట ఉండకూడదనుకుని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాగీ కామెంట్ చేశారు. అయితే తెలంగాణలో పర్యటించిన మిల్లా మాకీ ఇక్కడి కల్చర్, ఫుడ్, మర్యాద తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ తనకెప్పుడు గుర్తుండిపోతుందని అన్నారు. కాకతీయ కళా వైభవానికి ముగ్ధురాలినయ్యానన్నారు. ఇక్కడి ప్రజలు కంటెస్టెంట్స్తో స్నేహపూర్వకంగా ఉంటున్నారంటూ కితాబిచ్చారామె. Amazing from the get-go. As soon as we arrived and we touched down off of the plane, we didn't have to lift a finger. I was asking if there was anything I could do to help, and you were all so accommodating, and everything here, the hospitality, the gratitude I have for you all has been so overwhelming, and I'm so grateful for you hosting us here. I think that Telangana has so much to offer, whether it's the beautiful temples and things to explore, as well as the food, the cuisines. I was a bit apprehensive at first because I don't do quite well at spicy foods, and so I was quite nervous, but to be honest, since being here I've been eating too much. You have to stop me eating so much. The biryani, the curry, everything has been so wonderful, and the beautiful clothes that we've had the opportunity to wear so far. You really do attention to detail, which I like. So my eyes have been opened this past week, and we have another 3 weeks to explore your beautiful lands, and I'm so excited that the 72nd Miss World Festival is here. ఉన్నట్టుండి పోటీ నుంచి తప్పుకోవటం, ఇంగ్లాండ్కు వెళ్లిన వెంటనే భారత్పై ఆరోపణలు చేయటం వివాదంగా మారాయి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుంచి వైదొలిగారు మ్యాగీ. దీంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ ఫస్ట్ రన్నరప్ షెవర్లే గ్రాండ్కు ఛాన్స్ వచ్చింది. మ్యాగీ మాటలపై స్పందించారు సంస్థ సీఈఓ జూలియా మోర్లీ. హైదరాబాద్లో ఉండగా మ్యాగీ రికార్డ్ చేసిన వీడియో స్టేట్మెంట్లను రిలీజ్ చేశారు. మిస్ వరల్డ్ ఈవెంట్ అద్భుతంగా జరుగుతుందని అందులో చెప్పారు. ఇప్పుడు మిల్లా చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. కంటెస్టెంట్స్ పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు జూలియా మోర్లీ.